నమస్తే అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి సమాజంలో అంటే ఒకప్పుడు సినిమాలు, ఫోన్లు, టీవీలు ఏమీ లేని రోజుల్లో మనుషులంతా చక్కగా వాళ్ళకు తెలిసిన భాషలో, తెలిసిన పద్ధతిలో రామాయణ, భారత, భాగవతాలన్నీ వంట పట్టించుకొని, వాళ్ళకి చదువు కూడా అవసరం లేదు, ఎవరైనా చెప్తే వినడమో చేయడమో గురువుల ద్వారా అవన్నీ నేర్చుకొని నాటకాలను ఆడేవాళ్ళు. చక్కగా దానికి తగ్గ వేషాలు వేసుకొని నాటకాలు ఆడితే ఓపెన్ థియేటర్స్ అంటాం కదా, మొత్తము మంచిగా విశాలమైన ప్లేస్లో అందరూ వాళ్ళందరూ రాత్రి వచ్చి కూర్చుంటే భోజనాలు చేసుకొని వాళ్ళందరూ అలాంటి డ్రామాలు, నాటకాలు అంటారు. అలాంటి నాటకాలు ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోస్, హీరోయిన్స్ ఒకప్పటి పాతతరం వాళ్ళు ఆ నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళే. అలాంటి ఇప్పుడు సురభి చాలా ఫేమస్ ఇప్పటికి కూడా. కానీ వాటికి ఏమవుతుంది, వాళ్ళకి నాటక కళ అనేది అంతరించిపోతుంది. ఈ నాటికలను అంతరించిపోయి వాళ్ళకు ఉపాధి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఏమీ రాదండి, ఇది తప్ప వాళ్ళకి వేరే లేదు. ఎవరైనా అంతే కదా, ఒక వృత్తి నుంచి బయటికి రావాలంటే వాళ్ళు మళ్ళీ దాన్ని నేర్చుకోవాలంటే వాళ్ళకి జీవనోపాధి ఎక్కడి నుంచి ఉంటుంది కదా. అందుకని మన వీడియోస్లో ఈ నాటిక గురించి, ఎందుకంటే మా గ్రామంలో కూడా చక్కగా ఈ నాటిక వేశారు, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. జస్ట్ మొత్తం కాకుండా కొన్ని క్లిప్పింగ్స్ మేము ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి చూడండి, మీ గ్రామాల్లో కానీ, మీ పట్టణాల్లో కానీ, సిటీస్లో కూడా ఒక ఏరియాలో అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది, ఒక కాలనీలో ఇలాంటి వాళ్ళని రమ్మనండి, కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆ నాటకాలు 2-3 రోజులు వేస్తారు వాళ్ళు. అదంతా చక్కగా చూడండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళకు తోచినంత మీరు ధన సహాయం చేయండి, ఎంత బాగుంటుంది కదా. కాబట్టి అది మీకు చూపించాలి ఈ పాత కళ అన్న ఉద్దేశంతో కొన్ని క్లిప్పింగ్స్ అన్నీ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. తప్పకుండా చూడండి, ఈ వీడియోని సపోర్ట్ చేసి అందరికీ పంచితే ఏమవుతుందంటే ఇంకా 10 మంది ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఎంతసేపు ఇంట్లో టీవీలు, ఫోన్లు, సినిమాలు ఇలాంటి హోటల్లేనా, ఇలాంటివి కూడా ఉండాలి కదా. అందుకనే పాత ఆటలు, పాత పాటలు, పాత సినిమాలు, పాత ఇలాంటి కళలు ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. అందులో మంచి ధర్మం ఉంటుందండి, స్వచ్ఛత ఉంటుంది, ఒక మల్లెపూ అంత స్వచ్ఛత ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ కల్తీ ప్రపంచంలో ఇలాంటివి చూసుకుంటూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఎంత బాగుంటుంది కదా. తప్పకుండా ఈ కళను ఆదరించండి, ఈ కళల్ని, నాటికల్ని, అలాగే నా వీడియోస్ని కూడా తప్పకుండా ఆదరించండి. ముఖ్యంగా ఈ వీడియో కూడా 10 మందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, వీళ్ళకి షేర్ చేస్తే ఒక ప్రోగ్రామ్ వాళ్ళు కూడా కండక్ట్ చేసుకుంటే అలాంటి వాళ్ళకి మనం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం కదా. తప్పకుండా ఆదరిస్తారా? మొత్తం చూడండి, ఇదంతా మంచి ఇంకా మంచి నాకు తెలిసిన మాటలతో, మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారయ్యా? పడుకుంటాం అయితే అదేదమ్మా, మరి కళాహంలో లభించకపోతే వైకుంఠం వెళ్ళాం. వైకుంఠంలో కూడా తిరుమలకు సగలేసిపోతున్నారు.
అయితే ఎన్ని నోములు నోసినా ఎన్ని తీర్థయాత్రలు వెళ్ళినా ఇంతవరకు మీకు సంతానం కలగలేదు.